నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను ప్రియాంక. బులెటిన్ అప్డేట్ చూద్దాం. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుకట్పల్లి కోర్ట్ కాంప్లెక్స్లో అడ్వకేట్లను కలిశారు. గత 3 రోజులుగా రంగారెడ్డి, మల్కాజ్గిరి, కుకట్పల్లి కోర్టులలో అడ్వకేట్లను కలిశానని ఈటల తెలిపారు. భారతమాత ముద్దు బిడ్డ అయిన నరేంద్ర మోడీని గెలిపించాలని లాయర్లందరూ నిర్ణయం తీసుకున్నారని ఈటల వ్యాఖ్యానించారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ నినాదాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మల్కాజ్గిరి కోర్టు వాళ్ళ కుకట్పల్లి కోర్టుకి మా అడ్వకేట్లని కలవడం రావడం జరిగింది. అడ్వకేట్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మేధావులుగా లక్షల మందితో సంబంధాలు ఉంటాయి కాబట్టి మంచేందో చెడేందో తర్కించేటువంటి శక్తివంతులు కాబట్టి ఇవాళ వీళ్ళు చెప్తే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి భావన ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళని మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వేసినా దాని వాల్యూ జీరో, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఇవాళ దేశంలో వీళ్ళు ఎరగబెట్టేది లేదు కాబట్టి ఇవాళ అబ్కీ బార్ 400 బార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే 2 నినాదాలని వంట పట్టించుకున్న భారత ప్రజానీకం అంతా కూడా ఇవాళ మోడీ గారిని ఇవాళ మల్కాజ్గిరిలో నన్ను ఆశ్రయించే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 2 పార్టీలు డిపాజిట్ కలిగే పద్ధతిలో విజయదిని ముగించబోతున్నాం. సునీల్ గౌడ్ గారు మన తెలంగాణ బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్, వారిని ఈ సందర్భంగా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. న్యాయవాద మిత్రులందరికీ, సీనియర్లకు, జూనియర్లకు తీన్మార్ మల్లన్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు. తన విద్యార్థి మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కోదండరాం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఆడ వర్క్ అయిపోయింది. ఒకసారి సార్ ఇట్లా గోవాకి పోయినా సరే మీరు కూడా బాగుంటుంది, వస్తే బాగుంటుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎంపీ అభ్యర్థిగా మంద జగన్నాథం నామినేషన్ వేశారు. పార్టీ బీఫామ్ లేనందున ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు. మేయర్ గుండు సుధారాణిని కాంగ్రెస్ పార్టీలో చేరడంపై జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్ గుండెటి కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలోని రామ్కీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. అధిష్టానం సుధారాణి చేరికపై పునరాలోచించుకోవాలని, ఇప్పటికీ మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలున్నాయని తెలిపారు. మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఆమె రాకను.
ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకను ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పని ఎన్న పైసలు వస్తాయని చాలా సిగ్గిడిచి ఎవరిని పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎన్న పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం సదనోన్పల్లిలోని శ్రీకృష్ణ స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. గ్రామంలో కరెంట్ ట్రాన్స్ఫారం ఫీజు తీసేసి గుడిలో సీసీ కెమెరాలకు చిక్కకుండా దొంగతనం చోరీకి పాల్పడ్డారు. పోలీసు అధికారులు స్పందించి చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సదలోన్పల్లి గ్రామం, మల్లకల్ మండలం, గద్వాల్ తాలూకా. మాజీ సర్పంచ్, మాజీ చైర్మన్ సద్దలోన్పల్లి గ్రామంలో ఉన్న దేవాలయం జరిగినది ఎంత, ఒక దేవాలయంలో ఒకసారి 10 లక్షలు వస్తుంది, ఒకసారి 20 లక్షలు వస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం సదనోన్పల్లిలోని శ్రీకృష్ణ స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. గ్రామంలో కరెంట్ ట్రాన్స్ఫారం ఫీజు తీసేసి గుడిలో సీసీ కెమెరాలకు చిక్కకుండా దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసు అధికారులు స్పందించి చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సద్దలోన్పల్లి గ్రామం, మల్లకల్ మండలం, గద్వాల్ తాలూకా. మాజీ సర్పంచ్, మాజీ చైర్మన్ సద్దలోన్పల్లి గ్రామంలో ఉన్న దేవాలయం జరిగినది ఎంత, ఒక దేవాలయంలో ఒకసారి 10 లక్షలు వస్తుంది, ఒకసారి 20 లక్షలు వస్తుంది. దాంట్లో ఇంత అయినది ఎవరికి తెలియదు మాకు. అది దేవుని అభిమానం, ఇంతేనా? అనుమానం కానీ పర్టికులర్గా ఎవరు చెప్పలేము. మేము చూడలే కదా, ఆయన అయితే ఎప్పుడైతే రాలేదు ఆ సమయంలో వచ్చినాడు. తాళం రాకపోయా, మా ఇల్లు తాళం మళ్ళా పోయినప్పుడు చూసినాను, పోయినా సమయం పంచ తీసుకున్నావు కదా, నీకు సిసి కెమెరాలు పలిపోయినప్పుడు కనీసం నీ పంచ బండి మీద ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చెప్పడానికి ఫోన్ చేశాను అనుకోండి. నేను తర్వాత కాల్ చేద్దామని నువ్వు ఇదేనా మళ్ళీ నాకు గంటకు మళ్ళీ ఫోన్ చేసిన, నాకు ఎటువంటి కాల్ చేయలేదు. 3:14 చేసిన తర్వాత మళ్ళీ 5:30కి అట్లా ఫోన్ చేసిండు. ఏమైంది అంటే ఇట్లా పని ఇట్లా అంటే. అల్లూరు జిల్లా అరకులోయ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వంతల రామన్నను గెలిపించుకుంటామని మహాత్మా రామన్న అన్నారు. వంతల రామన్న ప్రజల మనిషి అని, రైతుల కష్టం సుఖం తెలిసిన వ్యక్తి అని తెలిపారు. ఈ ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకు పోరాటమని, ఆయనను అరకు కాన్స్టిట్యున్సీల నుండి చట్టసభకు పంపుదామని మహాత్మా అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా ప్రజల మద్దతు ఉంది. ప్రజలు ప్రతి ఒక్క గుండెల్లో రామన్న గారు ఉన్నారు. రామన్న గారు స్వతంత్ర అభ్యర్థి. జై రామన్న, జై రామన్న, జై రామన్న. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీవుల కొరకు ఖచ్చితంగా నేను అండగా నిలబడాలి. అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతికి తప్పకుండా ప్రతి ఒక్క యువతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గన్నవరం మండలం కుందూరులో ఒక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఎదుర్కొంటున్న విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇలరామన్న అనే వ్యక్తి కుటుంబాన్ని కుల పెద్దలు వెలివేశారు. దీంతో పోలీసులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమన్నారు. దీనితో ప్రజా సంఘాలు తమ గలం విప్పాయి. పోలీసులకు సామాన్యులంటే చులకన భావమా అని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని ఎడల బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైల్వే కాలనీలో విల్ల రమణ అనే ఆయన్ని ఇక్కడే సెట్టిబల్జేపేటకు చెందిన పెద్దలు పెంకే వెంకటేశ్వరరావు, వనసాల రమణ, అదేవిధంగా పెద్ద కాదా సత్యనారాయణ వీళ్ళందరూ కూడా వెలివేశారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగింది. 23/4/2024 జరిగింది. నెల రోజులైనా కూడా ఈ సమస్యని పోలీసు అధికారులు అయ్యో పరిష్కరిస్తామని ముందుకు తెచ్చారు, కానీ ఆ పరిష్కారం చేయలేదు.
అంటే ఎంతకాలం ఇది ఒక పేపర్లు వచ్చినా కూడా టీవీల్లో వచ్చినా కూడా ఇలా ఎలివేశారనే ఘటన మరి సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. తక్షణమే అధికారులు స్పందించి ఈ ఘటన మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, నేరం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేము కోరుతున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.